దేవుణ్ణి నమ్ముకుని ఆలయంలో అర్చక పూజలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న పూజారి దంపతులకు పెద్ద కష్టం వచ్చింది. మైపాడుకు చెందిన కృష్ణ మందిరం పూజారి చింతకింద రామ్మూర్తి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు బంగారం అపహరించారు. ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి సుమారుగా 5 సవర్ల బంగారం చోరీ చేశారు. దీంతో వృద్ధులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. 5 సవర్ల బంగారం అపహరణ కావడంతో వృద్ధురాలు కన్నీటి పర్యాంతమవుతున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మామూలుగా మీరు లేస్తుంటారా? అయ్యో రామ, తెల్లవారు నేను లేస్తాను ఆయన, నాకు కాళ్ళు పెరిగి రోజుకి 2-3 సార్లు లేస్తుంది రాత్రి. లేస్తా 12 5 గంటలకు మామూలుగా 5 గంటలు 4:30కి లేచేస్తా నేను. శనివారం కదా నైవేద్యం చేయాలని. అట్టా 2 గంటలకు లేస్తే తలుపు తీసింది. తలుపు వేసిండు, తలుపు తీసిండని ఇంటి తలుపు తీసిన. తలుపు వేసి సరే పడుకున్నా. ఆమె మన ఎడెక్కి మందిరం సైజు తీసిన. మందిరం 1 గంట అప్పుడు కూడా ఎవరైనా ఉన్నారనుకో, ఎవరైనా వాడికి చూస్తా ఈ మిఠక బాబాకు అని చెప్పి మళ్ళీ కనపడితే బయటికి వెళ్ళబాక అంటే మునుగు దొంగతనం చేసేవాళ్ళ మందిరంలో పుటాయించి నేను మేల్కొనే ఉంటా ఎక్కువ.